ఫోన్ రేడియేషన్ మనుషులపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ వీడియోలో ప్రాక్టికల్గా అయితే నేను చూపించబోతున్నాను. అసలు రేడియేషన్ అంటే ఏంటి? హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే రేడియేషన్, ఫోన్ యొక్క రేడియేషన్. ఫోన్ రేడియేషన్ మనుషులపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ వీడియోలో ప్రాక్టికల్గా అయితే నేను చూపించబోతున్నాను. ఈ మధ్యనే నాకైతే ఈ విషయం తెలిసింది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సెల్ ఫోన్ టవర్ల నుంచి, మొబైల్స్ నుంచి వెలువడే రేడియేషన్ మనుషులపై ఎంత భయంకరమైన ప్రభావం చూపుతుందో మీకు తెలుసా? అసలు రేడియేషన్ అంటే ఏంటి? సెల్ ఫోన్ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేషన్. దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. ఫస్ట్ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వీడియోలో మోక్ష అయితే తన 2 చేతులని గట్టిగా చాపిందండి. ఇప్పుడు మా అబ్బాయి ఒక చేతినైతే వంచాలని ట్రై చేశాడు, కానీ తనకు వీలైనంత స్ట్రాంగ్గా ఆ చేతిని నిలిపింది. అలాగే రెండో వైపు చేతిని కూడా అలాగే ట్రై చేశాడు వంచుదామని. ఇప్పుడు కూడా తను వీలైనంత స్ట్రాంగ్గా తన చేతిని ఉంచింది. సెల్ ఫోన్ని ఇప్పుడు తన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ఉంచాము. ఇప్పుడు కూడా తను ఇది వరకు చేసినట్లుగానే స్ట్రాంగ్గా తన చేతిని అయితే ఉంచింది. కానీ ఇప్పుడు చూడండి, తన చేతిని బెండ్ చేసేటప్పుడు తను ఎంత ఆపాలనుకున్నా ఆపలేదు. జస్ట్ ఊరికే చేతిని కాస్త ఉంచితే చాలు, వెంటనే హ్యాండ్ అయితే బెండ్ అయిపోతుంది. అసలు రేడియేషన్ ప్రభావం చూడండి ఎలా ఉందో. జస్ట్ మనకి ఆ సెల్ ఫోన్ తగిలినందుకే మన హ్యాండ్ని మనం ఉంచలేకపోయాము. జస్ట్ ఫోన్ మనకి తగిలినందుకే మన చేతిని మనము గట్టిగా ఉంచలేక బ్యాలెన్స్ తప్పిపోతున్నాం. ఇదైతే ఖచ్చితంగా ట్రూ అండి. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. జస్ట్ ఒక 15 సెకండ్స్కే మన బాడీ ఫోన్ రేడియేషన్ వల్ల ఇంత ఎఫెక్ట్ అయితే డైలీ మనం మాట్లాడే ఫోన్స్ కావచ్చు, చూసే యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా, వీటి వలన ఫ్యూచర్లో మనకి రేడియేషన్ వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొబైల్ రేడియేషన్ తగ్గించుకోవాలంటే అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, సెల్ ఫోన్స్ మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు స్పీకర్ ఆన్ చేసే మాట్లాడడం, అలాగే నైట్ టైంలో నిద్రపోయే ముందు ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయడం లేదా స్విచ్ ఆఫ్ చేయడం. ఈ 2 కూడా చేయలేని పరిస్థితిలో కనీసం ఒక 6 అడుగుల దూరంలో సెల్ ఫోన్ నుంచి నిద్రపోవడం. సెల్ వాడే సమయంలో వడిలో పెట్టుకోవడం లేదా చేతిలోనే పట్టుకోవడం చేయకుండా కింద ఉంచి సెల్ని వాడాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు రేడియేషన్ ఎఫెక్ట్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.